వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ నుంచి పోటీ చేస్తూ ఉంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఎస్, ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని ధీమా వ్యక్తం చేసినటువంటి ఆయన వచ్చే ఎన్నికల్లో 2028లో ఖచ్చితంగా తెలంగాణలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా మేము పాల్గొంటాం, ఖచ్చితంగా 119 స్థానాల్లో కూడా మేము పోటీ చేస్తామంటూ కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సో ఈ క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ కేడర్లో ఒక ఇంత జోష్ని, మరో పక్క ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కేడర్ని కాస్త డైలమాలో పడేసినటువంటి సందర్భం. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన తరువాత జరిగినటువంటి పరిణామాలు మనకందరికీ తెలిసినటువంటి విషయమే. 2014లో సుమారుగా ఆయన పోటీ చేసినటువంటి తెలంగాణ టీడీపీ నుంచి పోటీ చేసి సుమారుగా 15 స్థానాలు సంపాదించుకుంటే 2018లో జరిగినటువంటి సందర్భాన ఈ యొక్క అంటే కాంగ్రెస్తో చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్తో జతగట్టి మరి కేవలం 2 స్థానాలకే పరిమితమైనటువంటి సందర్భం. గడిచిన 2023 ఎలక్షన్స్లో చూసుకుంటే కనుక రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ని నియమించుకున్నా కూడా ఎక్కడ కూడా ఆయన ఎన్నికలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో అక్కడి నుంచి ఆయన కాసాని జ్ఞానేశ్వర్ కూడా వెంటనే బీఆర్ఎస్లో జంప్ అయిపోవడం కూడా మనం చూసాం. సో ఓవరాల్గా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే తెలంగాణ టీడీపీ నుంచి ఖచ్చితంగా తమ అభ్యర్థులు బరిలో ఉంటారు. 2028లో జరిగే ఎలక్షన్స్కి ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం, ఖచ్చితంగా తెలంగాణ టీడీపీ మళ్ళీ జెండా ఎగరబోతుంది అన్నటువంటి ఒక ధీమానైతే ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడుకి సంబంధించి. దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. తెలంగాణ రాజకీయాలు మున్ముందు రంజుగా ఉండబోతున్నాయి. తెలంగాణ టీడీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తామని కుండబద్దలు కొట్టేశారు చంద్రబాబు. తెలుగువారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని అన్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించబోతుందని, రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి చెందింది కాదని, తెలుగు జాతి సమగ్ర వికాసాన్ని ధ్యేయంగా పెట్టుకుని తెలుగువారు ఎక్కడ ఉన్నా వారిని బలోపేతం చేయాలనే ఆశయంతో స్థాపించబడిందని ఆయన పునరుద్ఘాటించారు. ఇది తెలంగాణలోని టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై చంద్రబాబు ప్రకటన ఎలా ప్రభావం చూపబోతుందో అనేది సర్వత్రా సస్పెన్స్ తలపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రాథమిక సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. పార్టీని స్థాపించినప్పుడు తెలుగు జాతి అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వచ్చామని, తెలుగువారు ప్రపంచంలో ఏ మూలను ఉన్నా వారి ఆత్మగౌరవాన్ని అభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వివరించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలంగాణలో అని ఆయన పేర్కొనడం ఆ పార్టీకి తెలంగాణతో ఉన్న చారిత్రక బంధాన్ని తెలియజేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలికంగా ఎదురైన కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని అంగీకరించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అండమాన్ వంటి చిన్న ప్రాంతాల్లో కూడా తమ పార్టీ మున్సిపల్ చైర్మన్ను గెలిపించిందని, ఇది ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ఉన్న అవకాశాలకు నిదర్శనం అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఉదహరించారు. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన మొన్నటి వరకు లేదని, కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పార్టీని విస్తరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2041 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలనేది తన ధ్యేయమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండటం కూడా ముఖ్యమని ఆయన పరోక్షంగా సూచించారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందన్న చంద్రబాబు నాయుడు ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోవడం, రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ఈ నేపథ్యంలో టీడీపీ మళ్లీ బరిలోకి దిగడం పలు విధాలుగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పోటీ చేయడం వల్ల ముఖ్యంగా హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో, ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు చీలే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ల ఓట్ షేర్ను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ పట్టును బలంగా ఉంచుకోవాలని చూస్తున్నాయి. మళ్లీ టీడీపీ పోటీతో ఈ 2 పార్టీలకు కొత్త సవాలును విసురుతోంది. ఇదివరకు టీడీపీ ఓట్ బ్యాంకు ఉన్న వర్గాలను తిరిగి తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. టీడీపీ రాకతో భవిష్యత్తులో రాజకీయ కూటముల్లో మార్పులు రావచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెలంగాణలో కూడా అలాంటి కూటములకు అవకాశం ఉందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ కొంత బలహీనపడ్డప్పటికీ ఇప్పటికీ దానికంటూ ఒక నిర్దిష్టమైన ఓటు బ్యాంకు, అలాగే ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల్లో ఉందని కూడా అనేక మంది చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సాధించిన ఘన విజయం, ఆయన పాలనా దక్షత తెలంగాణ ప్రజల్లో కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తెలంగాణ టీడీపీ పునరాగమనం కేవలం ఎన్నికల్లో పోటీకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. టీడీపీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది, ఏ మేరకు విజయం సాధిస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఇక 2041 విజన్తో చంద్రబాబు నాయుడు చూపుతున్న దీర్ఘకాలిక ప్రణాళిక తెలంగాణలో పార్టీ పునరుజ్జీవానికి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ పరిస్థితిని ఒకసారి బేరీజు వేస్తే 2014లో బీజేపీతో జతకట్టి నాడు 15 స్థానాలను గెలుచుకుంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుచుకోగలిగింది. అలాగే 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే నాడు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు వెళ్ళిపోవడంతో ఆ పార్టీ ప్రభావం కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. అయితే అదే టైంలో ఓటు కోట్ల కేసు నమోదవడం, మరోవైపు నూతనంగా ఏర్పడ్డ ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగటం, ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య తెలంగాణ టీడీపీపై చంద్రబాబు దృష్టి సారించలేకపోయారన్నది తెలుగుదేశం నాయకుల వాదన. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత, అంటే ఆ తర్వాత జరిగిన ఎన్నికలు 2016 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇందులో 150 స్థానాలకు గాను కేవలం ఒకే ఒక కౌన్సిలర్ స్థానాన్ని గెలుచుకుంది తెలంగాణ టీడీపీ. ఇక 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజాకూటమి అంటూ చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్తో దోస్తీ కట్టి మరీ కేవలం 2 స్థానాలకి పరిమితమైపోయింది. విభజన తర్వాత పార్టీని 2గా చీల్చారు చంద్రబాబు. తెలంగాణ టీడీపీకి ఎల్ రమణ మొదటి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2021 వరకు ఆయన సేవలు అందించారు. తర్వాత ఎల్ రమణ పార్టీని వీడి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు. ఇక నవంబర్ 2022లో మాజీ ఎమ్మెల్సీ మరియు బీసీ నాయకుడైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే గడిచిన 2023 ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ బరి నుంచి తప్పుకోవడంతో కాసాని జ్ఞానేశ్వర్ అదన చూసి బీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే కాసాని 2023 నవంబర్ నుంచి తప్పుకున్న తర్వాత ఇంకెవ్వరికీ కూడా తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించలేదు చంద్రబాబు నాయుడు. అయితే తెలంగాణలో పార్టీని పునరుద్ధరించే పనిలో అధినేత చంద్రబాబు ఉన్నారని, ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకుడికి పగ్గాలు అప్పగించి వచ్చే ఎన్నికలకు వెళ్తారని విశ్లేషకులు సైతం అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.